తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛంద కార్పొరేషన్లో భాగంగా దాదాపు 85 లక్షల టన్నులు చెత్త పేర్కొని ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం దాన్ని క్లీన్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా చెత్త ఇక్కడ పేర్కొనిపోయింది. అది అక్టోబర్ 2వ తేదీ లోపల కంప్లీట్ అవ్వాల్సింది. అనివార్య కారణం అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇంకొక నెల రోజుల లోపల అంటే డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం చెత్త కానీ క్లీన్ చేసి అక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మిగతా ఏదైతే 12 ఎకరాలు ఉందో 2 ఎకరాలు ఈ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని 10 ఎకరాలు కానీ ఈ గ్రీనరీ కింద డెవలప్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకోకుండా గతంలో ఏవైతే సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, తర్వాత డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయి, తర్వాత టాయిలెట్ బ్లాక్స్ పెండింగ్ ఉన్నాయి, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఈ 16 నెలల కాలంలో ప్రపోజల్స్ పెట్టించడం జరిగింది. ఈరోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్కి అయితేమి అలాగే టాయిలెట్ బ్లాక్స్కి అయితేమి ఇవన్నీ కౌన్సిల్గా ఆమోదం తెలపడం జరిగింది. ఇదే కాకుండా మేము అంటే థర్డ్ పార్టీకి ఇచ్చేసి అనంతపూర్కి సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో దీన్ని థర్డ్ పార్టీ కింద దాదాపు ఒక 70 లక్షలు ఖర్చు పెట్టి ఇవే కాకుండా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే విధంగా థర్డ్ పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. ఇవే కాకుండా అనంతపూర్లో ఏవేవి సమస్యలు ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మేము ఈ ఎస్టిమేషన్ లేపించేసి చేయించడం జరుగుతుంది. ఇవే కాకుండా 80 ఫీట్ రోడ్ అయితే ఏమి అలాగే రుద్రంపేట ఇవన్నీ ఈ రోడ్లన్నీ దాదాపు 10-12 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండేటివి. మా ఈ 16 నెలల కాలంలో దాదాపు 120 కోట్ల రూపాయలతో అనంతపురం కార్పొరేషన్లో మేము వర్కులు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థని బాగా అధ్వానంగా ఉన్నింది. దాన్ని ఈరోజు ఈ 16 నెలల కాలంలోనే మేము చాలా అంటే ఎక్కడ డ్రైన్ల ప్రాబ్లం లేకోకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో వర్షాలు వచ్చి రజక్ నగర్ ఇలా తర్వాత ఒక 5-6 కాలనీలు మునిగిపోతే గత సంవత్సరం కన్నా ఎక్కువ వర్షాలు వచ్చినా కానీ నీళ్లు కాలనీలకు రాకోకుండా పోయే విధంగా చర్యలు తీసుకున్నాం. అలాగే రుద్రంపేట కానీ ఒకటి ప్రాబ్లం ఉంది. ఆ రుద్రంపేట కానీ పర్మనెంట్గా వాటర్ పోయేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. అంటే గతంలో ఎవరు పట్టించుకున్న దాని నుంచి మా మున్సిపాలిటీలో మా కార్పొరేషన్లో అక్రమాలకు చాలా స్థలాల అక్రమాలకు గురైనాయి. ముఖ్యంగా మరువు వంక అలాగే నడుము వంక పక్కన చాలా వరకు ఆక్యుపేషన్లు జరిపినారు. దాన్ని కానీ సర్వే చేపించేసి ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ వంక ల్యాండ్ ఏదైతే ఉందో అది కానీ రిమూవ్ చేయిస్తామని చెప్పి తెలియజేస్తాం. నా డిపార్ట్మెంట్ లో లేదంటే మున్సిపల్ కమిషనర్ పరిధిలో కనుక ఉన్నట్లయితే నేను రిక్వెస్ట్ చేయగలను. ఇప్పుడు రమ్మని నేను ఎలా పిలవగలను? దానికి ఒక ఈఎన్సీ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మెమరాండం ఇచ్చుకోవచ్చు. ఎవరైనా కానీ అనంతపురం పట్టణంలో ఎటువంటి మన నుంచి వాళ్ళకి ఏదైనా డీసీ ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు. డిపార్ట్మెంట్ హౌసింగ్ కానీ అదేవిధంగా మన పబ్లిక్ హెల్త్ కానీ వీళ్ళందరికీ కూడా మనం ఇంటిమేషన్స్ ఇచ్చాం. నగరపాలక సంస్థలో ఖచ్చితంగా మా పరిధిలో లేదని చెప్తాం సార్. నేను ఒక్కటి మాట్లాడుతున్నా. చూపించండి. ఇంకో అధికారం జాయిన్ అయింది, దానికి కమిషన్ సమాధానం ఇస్తున్నారు కదా. బయటికి పోతాం తీయండి. మీరే చేసేదాన్ని మీరు మాట్లాడుకుంటారు.
ఇప్పుడు లేదు కదా పిలిపించి కమిషనర్ గారు మాట్లాడతారు. ఏదైతే 6 గంటలకు తీస్తున్నారనేది అవాస్తవము. ఎందుకంటే ఎక్కడ చూపించారమ్మా చూపించండి. కృష్ణన్నలు ఎన్న చెప్తాండి ఇది ఆ పిల్లోడు ఏం చెప్తారన్నా కృష్ణన్న తప్పుతున్నాడు. తీసింటే మీరు వీడియో పెట్టండి, ఫోటో తీసి పెట్టండి. మంచిగా కేసు పంపించి క్లోజ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నా. మంది చనిపోయారు నకిలీ మద్యం దాన్ని. మంది అనంతపురం జిల్లాలో వినండి. అనంతపురం నగరంలో ఈ మద్యం షాపులు పొద్దున్నే 6 గంటలకి తెరుస్తున్నారు. ఈ శానిటేషన్ వర్కర్స్ బయట కనబడరు, జనం కనబడరు. ఆ టైంకి మద్యం షాపులు ఓపెన్ చేసేసి జనానికి 6 గంటలకి మద్యం అందిస్తున్నారు. అనంతపురం టౌన్ అంతా అట్లేదు స్వామి. నా రిక్వెస్ట్ ఏమంటే పాసిబిలిటీ ఉంటే పిలవచ్చు అనుకుంటే ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మెల్యే గారికి పిలిపించి, ఎందుకంటే 50 మంది కార్పొరేటర్లు ఉన్నట్టే అనంతపురం నగరం ఉన్నట్టే. ఏమి ఒకసారి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటే ఇంకా మనకు అజెండాలో చాలా పాయింట్స్ ఉన్నాయి. కమిషనర్ గారు ఎక్సైజ్ సీఎం పిలిపించండి. థ్యాంక్ యూ. చిన్న విషయం ఏంటంటే మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాంక్షన్ అయిన వర్క్స్ అన్ని టెక్నికల్ శాంక్షన్ 2023-24 ముందు అయిందని చెప్పి క్యాన్సిల్ చేసినారు. మీకంటే ముందుండే కమిషన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసినారు. చేసి మళ్ళీ వాటిని కూడా రద్దు చేసినారు. ఇప్పుడు లాస్ట్ 1 year 1.5 year నుంచి వర్క్లు ఎందుకు పర్ఫెక్ట్ గా నడవడం లేదు. టౌన్ లో అర్బన్ లో శాంక్షన్ అయిన వర్క్స్ కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదు సకాలంలో. ప్రభుత్వ వైఫల్యమా, ఇక్కడ మన ఆఫీస్ లో వాళ్ళ బిల్లులు ఆన్లైన్ లో చేయడంలో విఫలమవుతామా ఏంటంటే క్లారిటీ చెప్పండి. ఎందుకంటే మా డివిజన్ లో కూడా శాంక్షన్ అయ్యి ఆగిపోయిన వర్కులు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసిపోయినాక ఇమీడియట్ స్టార్ట్ అయినాయి. తర్వాత ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా ఎమ్మెల్యే గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కాంట్రాక్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే 1వ డివిజన్ నుంచి 10వ డివిజన్ నా సొంతము, 10 నుంచి 15 కిలోమీటర్లు అని వాళ్ళే ఆస్తి పంచుకున్నట్టు పంచుకుంటున్నారు. వేరే వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఇవ్వడం లేదు. అట్లని చెప్పి వాళ్ళు కాంట్రాక్టర్లు వేసుకుని పని చేస్తే మాకు హ్యాపీనే. మాకు జరగాల్సింది నగర అభివృద్ధి, డివిజన్ అభివృద్ధి. ఎవరు చేసినా మేము స్వాగతిస్తాము. కానీ ఒక్కొక్కరు 5 వర్కులు 10 వర్కులు పెట్టేసుకొని అది అటు ముందుకు పోగా వెనక్కి పోగా ఆపేస్తే ఎవరు మేం కదా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ప్రజలకు పోవాలంటే ఏ విధంగా పోవాలా? బతకడం లేరమ్మా, బతకడం రిచ్ ఏరియాలోకి టెండర్స్ ఎందుకు పంపిస్తున్నారు సార్ మీరు? అర్జున వాళ్ళను అసలు మురికి వాళ్ళు జీవిస్తున్నారు సార్. వాళ్ళు నేరమా వాళ్ళ పాపమా సార్? చేస్తున్నారు సార్ ముందు సార్. ఇప్పుడు మీరు ఒక్క గంట కూడా ఉండలేరు సార్ అక్కడ మా వాటిలోను. ఈవెన్ గతంలో ఇదే విధంగా
కాంట్రాక్టర్ పేమెంట్ అనేది ఆగిపోయినప్పుడు వాళ్ళకి- ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు వాళ్ళకి రోగాలు వస్తే పేమెంట్ హాస్పిటల్ కూడా దాఖలాలు కూడా ఉన్నాయి సార్. హాస్పిటల్ కూడా మెడిసిన్ లేవు సార్. ఇంజక్షన్ వాళ్ళకి ఏం చెప్పి జరగదా సార్? ఏం సార్ ఇది? ఇది నరేంద్ర మోడీ గారు ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, రైతు బాగుండాలి అన్నారు కదా. ఎక్కడుంది సార్ మరి ఇది? ఆయన గురించి మా ఎక్కడుంది? కనీసం అంటే గాంధీ షాప్ అంతటి విలువ ఆసుపత్రికి లేదు సార్. ఎప్పుడు ఇస్తారు సార్? ఇది ప్రజల బాగోగుల కోసమే మాట్లాడుతున్నాం. మా కోసం కాదు సార్. మా కోసం ఇది కాదు సార్. ఓకే సార్, ఎక్కడ చూసినా బెడ్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా గాంధీ షాపులు ఉన్నాయి. హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో, చిన్న హాస్పిటల్లో పెట్టారు. ఇది నెహ్రూ గారు స్థాపించిన హాస్పిటల్ అదే. మీరు ఎందుకు సార్ దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు? మీరు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు సార్ ఆ హాస్పిటల్ కి? టెండర్లు పిలవడం జరిగింది సార్ ఎస్టిమేషన్ ద్వారా. ఆ తర్వాత గతంలో వచ్చినటువంటి కమిషనర్ నాగరాజ్ సార్ గారు దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచామని చెప్పి మరి రేట్లు పెరిగాయని చెప్పి మళ్ళీ కొత్త టెండర్లు కొత్త ఎస్టిమేషన్ వేసిన తర్వాత మరి నాగలింగి సార్ వచ్చినారు కమిషనర్ గారు. ఆయన వచ్చిన తర్వాత కూడా మరి ఈ ఎస్టిమేషన్లు కాదు మళ్ళీ కొత్త ఎస్టిమేషన్లు ప్రిపేర్ కావాలని చేయండి. ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలుస్తామని ఇచ్చినారు. ఆ తర్వాత మూడు వచ్చినారు కమిషనర్ గారు. వారు కూడా కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచండి, ఇది కాదు ఈ రేట్లు పెరిగినాయని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్లు ఏమన్నారు. తర్వాత మీరు కూడా వచ్చినారు సార్. మీ దగ్గర కూడా గుట్టలు ఉన్నాయి సార్. యాక్చువల్ గా మళ్ళా అవి కూడా రద్దు పరచడానికి ఆ టెండర్లు కూడా రద్దుపరిచి కొత్తగా ఎస్టిమేషన్లు అని చెప్పి మాకు సమాచారం అందింది సార్. ఆ నిజంగా రద్దుపరుస్తారా? అదే ఎస్టిమేషన్ల మీద టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారా? ఎట్లంటే మా సోదరి శాంతి సుధా గారి ఇప్పుడు 40 లక్షలతో పనులు ప్రారంభిస్తారని చెప్పి అది కూడా మాకు ఆశ ఉంది సార్. మా డివిజన్ సార్, మా ఇంటికి కాదు సార్. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు సార్. ముఖ్యంగా మా 48 డివిజన్ ఆ ప్రాంతం అంతా చిన్న వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి సార్. చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఆయన వినోద్ కుమార్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా వచ్చినారు సార్. వచ్చి ఆగమేఘాల మీద దీనిపైన అంతా మొత్తం రివ్యూ చేయండి, వెంటనే పనులు మొదలు పెట్టండి. ఎక్కడ కానీ నెక్స్ట్ ఏదైనా వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది జరిగినా కూడా ఎవరు నష్టం అన్నారు. కానీ మళ్ళా వర్షం వచ్చేగాగా అధికారులకి కనపడలేదు సార్. ఆ వర్షం వస్తేనే చూస్తారా, కొద్దిగా వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు సార్. పూర్తిగా పరిష్కారం చేస్తారా లేదనేది మాకు సమానం కాదు సార్. అలాగే సార్ ఈరోజు దాదాపు 16 నెలల కాలంలో సిబిలో రూపంలో సార్ 99,000 రూపాయల ప్రకారంగా 1,80,00,000 సార్. 1,80,00,000 రూపాయలు బిల్లులు చేసినారు సార్. ఆ పైన ఎన్ని ఉన్నాయో మాకు అర్థం కాలేదు సార్. దానిపైన కూడా ఎంక్వైరీ చేయండి సార్. అంటే సిబిలో 99,000 రూపాయలు అంటే దాదాపు 1,80,00,000 సార్. 1,80,00,000 దాదాపు తమ దగ్గర కూడా సార్ 800 ఫైళ్ళు దాకా ఇంకా మీరు అగ్రిమెంట్ కూడా ఇవ్వలేదు సార్. దానిపైన కూడా మీరు కొద్దిగా మాకు క్లారిటీ ఇవ్వండి సార్. అలాగే సార్ కాంట్రాక్టర్ లెక్క సార్ మన 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే సార్ 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే మీరు చెక్కులు ఇవ్వడం జరిగినట్టు మాకు సమాచారం సార్. కానీ ఆ నలుగురికే వర్తిస్తున్నాయి కాంట్రాక్టర్లకి, మిగతా వాళ్ళకి వర్తించదా? వాళ్ళంతా కాంట్రాక్టర్లుగా సార్. ఈరోజు నగరం అభివృద్ధి చెందిందంటే కాంట్రాక్టర్లు అప్పు తెచ్చి వర్క్ చేస్తారు సార్. ఆ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ బిల్లులు రాకుంటే వాళ్ళ ఫ్యామిలీలు ఏమైతేనే సార్, వాళ్ళకు కూడా భార్య బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా బాగుంటేనే సార్ అనంతపురం అభివృద్ధి అయ్యేది. మనం ఉంటేనే కాదు సార్. మనం బిల్లు పాస్ చేస్తాం సార్. బిల్లు పాస్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితేనే కదా సార్ నగరం అభివృద్ధి అయ్యేది. కానీ మనం ఎన్నో ఊహించుకుంటాం సార్, మనం చేస్తాం పెడతామని. కానీ వాళ్ళ జోబులో డబ్బు తీసుకొచ్చి వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత సార్ నగరం అభివృద్ధి అయ్యేది. గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వచ్చినారు సార్. వాళ్ళంతా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చింటేనే సార్ ఈ రోజు ఈ అనంతపురం అనేది కనబడతారు సార్. దానిపైన మీరు చర్యలు ప్రతి ఒక్కరి కాంట్రాక్టర్కి సార్ దాదాపు 50 నుండి 80 మంది దాకా కాంట్రాక్టర్ ఉన్నారు సార్. వాళ్ళందరినీ రోడ్డు పాలు కాకుండా కాపాడే బాధ్యత కమిషనర్ గారి పైన, ఎమ్మెల్యే గారి పైన ఉంది సార్. అది